మోసం చేసినందుకు. రైట్ సార్. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు మా కరెస్పాండెంట్ ఉన్నారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది బోరుగడ్డ అనిల్ని గుంటూరు కోర్టులో. ఏంటి అసలు ఏం జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ పవన్ గుంటూరులో ఒక పాస్టర్ ను బెదిరించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు ఈ రోజు ఉదయం బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గుంటూరు కోర్టులో కూడా హాజరుపరిచారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఏదైతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఉన్నారో తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను సేవలు అందించాలని మధ్యంతర బెయిల్ తీసుకున్నారు హైకోర్టు నుంచి. అయితే నిన్న సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలి. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ నేను సాయంత్రం 5 గంటల్లోగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోలేదు. అయితే దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6:30 గంటలకు అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరికంటా కనపడకుండా ఎవరికీ తెలియకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. అప్పటికే గుంటూరు పోలీసులు ఏదైతే పాస్టర్ ను బెదిరించాడో బోరుగడ్డ అనిల్, దీనికి సంబంధించి పీటీ వారెంట్ తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి గుంటూరు పోలీసులు వచ్చి సెంట్రల్ జైలు అధికారులకు పీటీ వారెంట్ ను అందజేసి బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు తీసుకెళ్లడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కూడా కోర్టు ధిక్కరణ కింద, అంటే నిన్న సాయంత్రం 5 గంటల్లోగా బోరుగడ్డ అనిల్ హాజరు కాలేదు కాబట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఉన్నత స్థాయి అధికారులు కూడా జైలు అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ రోజు గుంటూరు తీసుకువెళ్లారు. పాస్టర్ ను బెదిరించిన కేసుకు సంబంధించి అంటే గుంటూరు కోర్టులో కూడా హాజరుపరిచినట్టు సమాచారము. అంటే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. పవన్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక గుంటూరు కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వాదోపవాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పాస్టర్కి సంబంధించి బెదిరించిన అంశం కావచ్చు, లేదంటే ఇంకా చాలా అంశాలు కూడా అక్కడ చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, రఫీ గారు కంటిన్యూ. అదే సార్, ఇప్పుడు ఇతన్ని అయితే తీసుకుని వెళ్ళారు ఆ వ్యాన్ లో గుంటూరుకి. మరి రాజమండ్రి సూపరింటెండెంట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అవును, దీనికి అసలు ప్లే చేయండి సార్ మీరు. నిజమే చాలా కామెంట్లు కూడా అవే వస్తున్నాయి. నిజంగానే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఎంక్వైరీకి పిలవాలి అని కామెంట్లు కూడా వస్తా ఉన్నాయి మనకు. హోమ్ మినిస్టర్ అనిత గారు నాకు బాగా తెలుసు. నేను అనిత గారిని ఏబిఎన్ డిజిటల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సూపరింటెండెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? హైకోర్టు అతన్ని నిన్న 5ంటికి సరెండర్ అవ్వమంది. ఇతను ఎందుకు అతన్ని వదిలేశాడు? నిజమే, మరి ఎందుకు ఇంటెలిజెన్స్ కరుడు గట్టిన రౌడీ షీటర్ ను బయటకు వదులుతున్నప్పుడు ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి క్రూర మృగం గ్రామంలో పడుతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్తారు. అట్లాంటి వ్యక్తిన బయటకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ సాక్షులను కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి బాధితులను ఆయన ప్రలోభ పెట్టడమో బెదిరించడమో ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలనే కామెంట్స్ కూడా చాలా వస్తా ఉన్నాయి. రైట్, శివపార్వతి గారు సస్పెండ్ చేయాలి. అసలు ఇంకోటి తెలుసా మీకు, హైకోర్టుని కనుక ఇలా మోసం చేస్తే సౌదీ అరేబియాలోనో లేకపోతే చైనాలోనో షూట్ చేస్తారు సార్. రైట్, శివపార్వతి గారు ఏం చెప్తారు? నిజంగా ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారం